యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే ఈ చక్కటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ యొక్క వర్తమానాలు వింటూ బలపడుతూ ఉన్నారని, దేవుళ్ళు ఎదుగుచూ ఉన్నారని భావిస్తూ నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా, ఆ కామెంట్స్ ద్వారా మరి నాకు తెలియపరుస్తూ సంతోషిస్తున్నందుకు మీరు నిజంగా దాని యందు మీరు తృప్తి పడుతుందని విషయాలు నాకు అర్థమైనప్పుడు నేను కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్ టువర్డ్స్ మీ. మరి నా కోసము, మా టీం కోసం కూడా మీరు ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన నేను మనవి చేస్తూ ఉన్నాను. మనకు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి కదూ. అయితే దావీదు ఒక కోరిక కోరాడు. ఆ కోరిక ఏమిటో మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అయినా కూడా ఒకసారి మరలా ఆ కోరిక గురించి మీతో ముచ్చటించాలని నేను ఆశపడుచు ఉన్నాను. చూడండి, కీర్తన గ్రంథంలో నుండి 27వ కీర్తన 4వ వచనాన్ని చూస్తే, యెహోవ యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరం నివసింపగోరుచు ఉన్నాను. అబ్బా, ఎటువంటి కోరికండి! ఒకవేళ దేవుడు మీకు కనిపించి ఏదన్నా ఒక వరము కోరుకో అని అంటే మీరేం కోరుకుంటారు? మిద్దెల, మేడల, చక్కటి బ్యాంక్ బ్యాలెన్సా, లేకపోతే ఒకవేళ నీకు అనారోగ్యం ఉన్నట్లయితే ఈ ఆరోగ్యము దయచేస్తావా అని అడుగుతారా? ఏమడుగుతారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రము దావీదు ఆయన యొక్క ప్రసన్నతను కోరుకుంటున్నాడు. ఆలోచన చేయండి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కోరుకునేటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా కదా. ఎందుకో తెలుసా? ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండడం అనంటే ఆయన ముందరే జీవించడం కదూ, ఆయన ముందరే చక్కగా ఎదగడం కదూ. ఆయన ఎప్పుడు నేను చూస్తూ ఉంటారు. ఆయన నేను చూస్తూ ఉంటే ఏ వ్యాధన్నా రాగలుగుతుందా? ఆయన నీ వైపే ముఖము చాచుకొని ఉంటే ఆయన యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క ముఖ కాంతిలో మరి ఇంకా ఏదైనా సంఘటన జరుగుతుందంటారా మీకు? నో క్వశ్చన్ ఎట్ ఆల్, నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. పరలోకంలో ఎప్పుడు ఆనందము, సంతోషం. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి. అలానే ఆయన యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండేటువంటి ఒక కోరిక నిజంగా ప్రభు మనకి ఇస్తే, అబ్బా, జీవితం ఎంత బాగుంటుందో తెలుసా మరే. ఎస్, ఆయన ఇస్తాడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండమని. అయితే మనము మాత్రము చాలాసార్లు ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. యోనా దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయాడు కదా. అలానే మనం కూడా చాలాసార్లు దేవునిలో ఎదుగుతూ కొన్నిసార్లు పాపము చేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకంగా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో చాలా కోల్పోతూ ఉన్నాం. కాబట్టి దావీదు మహారాజు ఇంత చక్కటి వరం కోరాడండి, ఎల్లప్పుడూ ఆయన యొక్క సన్నిధిలో ఉండేటువంటి అనుభవం. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధిలో నిత్య సంపూర్ణత, నిత్య సుఖముల కలవు. కాబట్టి ప్రియమిత్రమా, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండేటువంటి అనుభవం నిజంగా నీకున్నదా? డూ యు రియల్లీ క్రేవ్ టు బి ఆల్వేస్ విత్ ద లార్డ్ జీసస్? ఆయన యొక్క సన్నిధిలో ఎప్పుడు ఉండాలని? రాజాని భవనములో రేయి పగలు వేచి యుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి యుందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. ప్రియమిత్రమా, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటే చింతలన్నీ తీసేవేస్తాడు ఆయన. నీ చింత నిజంగా పోవాలనుకుంటే,
నీకున్న బాధ నిజంగా నివారణ అవ్వాలంటే సీక్ హిస్ ప్రెజెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, సీక్ హిస్ ప్రెజెన్స్. ఆయన యొక్క సన్నిధిలో ఎంతో ఆనందం ఉంటుంది. ఏ వ్యాధి అయినా సరే ఇట్లానే పోవాల్సింది ఆయన యొక్క సన్నిధిలో. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ యు విల్ బి ఫుల్లీ హోల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత చక్కటి జీవితం ఉంటుందో తెలుసా. యు విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ వరాన్ని కోరుకుంటూ ఉంటారా? ఈ వరాన్ని అడుగు, ప్రభువా ఎల్లప్పుడూ నీ సన్నిధి విడిచిపెట్టకుండా నాకు సహాయం చేయయ్యా అని అడుగుతావా? ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, దట్స్ ఎనఫ్ ఫర్ మీ అని నిజంగా నువ్వు ప్రాధేయపడినట్లయితే దేవుడు ఇస్తాడు. ఎస్, గాడ్ విల్ గ్రాంట్ దిస్ రిక్వెస్ట్. ఇచ్చినప్పుడు నిజంగా నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. కష్టాలు రావనే కాదు, ఇబ్బందులు రావనే కాదు, వస్తాయి. వచ్చినా కూడా ఎటు వస్తాయో అట్లానే 7 డైరెక్షన్స్లో వెళ్ళిపోతాయి. నీ ఎదుట ఏది నిలవలేదు. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధి నీ అందు ఉన్నదే. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు, ఆయన గుడారపు చాటులో ఉన్నావు, ఆయన సిలువ చాటులో ఉన్నావు. కాబట్టి నీకెప్పుడు చూసిన జయం వెంబడి జయం వస్తుంది. అత్యధికమైన విజయముతో నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు. అలాంటి జీవితము దేవుడు మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిజమే తండ్రి, దావీదు కోరిన విధముగా ఎల్లప్పుడూ మేము కూడా మీ సన్నిధిలో నాయన మీ ప్రసాదను మేము చూస్తూ మీ సన్నిధిలో గడిపేటువంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. చిరకాలము యెహోవా మందిరములో ప్రభా నివాసము చేసేటువంటి అనుభవంలోకి మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళండి నాయన. మరొకసారి మా ప్రియ శ్రోతరులు ప్రభా ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఈ యొక్క సమయంలో ప్రభా గ్రాంట్ దెమ్ దర్ రిక్వెస్ట్స్ ఫాదర్ నాయన. వాళ్ళ యొక్క కోరికలను ప్రభా యావత్తు సిద్ధింపచేసి నాయన యేసయ్యా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కన్నీరుని మీరు చూడండి ప్రభా, మీ కృపలో బలపరచండి, మీ మేలులతో తృప్తిపరచవలసిన వేడుకుంటూ మరొకసారి దీని ఆశీర్వాదాలతో వారు నింపవలసిన మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. If you are benefited, please share this to your friends. Thank you. God bless you all.